అవునా నిజమా గైస్? యాక్చువల్గా చాలా కొత్త అప్డేట్స్ వచ్చినాయన్నమాట. అస్సలు నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. నేను అన్ని చీట్ కోడ్స్ కూడా ఇప్పుడే నేను చూసిన. ఒక్కసారి మైండ్ బ్లోయింగ్, మొత్తం మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. అండ్ ఒక యూఎఫ్ఓ నుంచి వచ్చింది అబ్బా అని చెప్పి నేను అనుకుంటున్నా. మళ్ళీ ఛాలెంజెస్లో పోయి చూస్తే యూఎఫ్ఓ ఏలియన్ మోడ్ ఏమో ఉంది, ఏలియన్ మోడ్ అని చెప్పి నాకేం అర్థం కాదు, ఏమవుతుందిరా ఇడా అనుకున్నా. సరేలే అని చెప్పి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D మన ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D గేమ్ తోని ఇప్పుడైతే నేను అసలు లేట్ చేయకుండా చూసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా అదే అనుకోండి, ఎక్కువ రోబ్లాక్స్ ఆడిస్తున్నా ఈ మధ్యలో. అండ్ ఆల్సో మీకు చాలా రోజులైంది పెట్టగా, ఒక 1 year 2 years అట్లా అయింది, 1 year అయింది. కాకపోతే యూట్యూబ్లో అయితే నాకైతే 4 months అనేది చూపిస్తుంది, ఎందుకేమో తెలియదు. సరే, ఇంకా మీరు కొంచెము లైక్ సబ్స్క్రైబ్లు అన్నీ చేసేసారనుకో మనం వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే గైస్, అండ్ గైస్ ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసి డిఫెండర్తో స్టార్ట్ చేస్తున్నా. 00002 అంటే డిఫెండర్ వచ్చేస్తుంది మనకు. చూడండి డిఫెండర్, ఇది అంతా చూపించానో లేదో గుర్తులే. బైక్స్ వచ్చినాయి, ఇలాంటి కార్లు నడపడగాడు వీళ్ళంతా. బైక్ ఎవడరా నువ్వు? ఒక్క నిమిషం బైకులు కూడా నడుపుతుందా? మా అప్డేట్ బాగానే చేసిండు వీళ్ళు. అమ్మా అయ్యో బైకులు నడుపుతుంది వీళ్ళు. సరేరా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కేటీఎం మంచిగా పోరా. ఏందేమో వీడు రోడ్ మీద నుంచి పోవడం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే ల్యాంబోర్గిని అనమాట. ల్యాంబోర్గిని అయితే చెప్పేస్తా. ల్యాంబోర్గిని వచ్చేసి 2189 ఏదో ఉంటుంది, 2189. అది ల్యాంబోర్గిని సయాన్ ఇదే అనమాట. స్పీడ్ లిమిట్ కూడా తెచ్చేద్దాం. నాకు తెలిసి అన్నిటికీ సేమ్ ఉంటుంది అనుకుంటా. ఈసారి స్పీడోమీటర్ పెట్టింటారు, కొంచెం మ్యాప్ కూడా పెట్టలేదు అబ్బాయిడు. ఇదేంగా ఇది పోలీస్ స్టేషన్ వెనకాల. చూద్దాం ఆగండి గైస్, మొత్తం వరల్డ్ మొత్తం చూద్దాం. నెక్స్ట్ చీట్ కోడ్ అయితే BMW అనమాట, 8333. ఓకే, BMW M3 హైలైట్ ఉంది. మొన్న నేను రియల్ లైఫ్లో కూడా చూసిన, సూపర్ ఉంది. నెక్స్ట్ చీట్ కోడ్ ఏమో 5309 అనమాట, స్కార్పియో 5309. ఓకే, స్కార్పియో మంచిగా గ్రీన్ కలర్లో మొత్తం ప్లేట్ వేసుకొని వచ్చేసింది అనమాట. అప్పట్లో ఉండేనా ఇది? క్యారెక్టర్ ఏమైనా చేంజ్ చేసిండు క్యారెక్టర్స్ కూడా. అట్లనే ఒక దిన్న గైస్ మనకు మిస్టర్ బీస్ట్ వచ్చిందంట, హల్క్ వచ్చిందంట, మొత్తం చూద్దాం. క్యారెక్టర్ చేంజ్ చేయడం ఏందయ్యా? ఓరినైనా ఇదండి. హెల్మెట్ వేసుకోరా బాబు, మంచిగా పోతున్నావు ఏదో బైక్లా. హెల్మెట్ ఏడి? నేను పోలీస్ని, ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. భయపెట్టిస్తున్నా సరే ఏం చేస్తలేదు వీడు. హెల్మెట్ వేసుకోరా. అమ్మో ఏముంది ఇది, డేంజర్ గాడు. నెక్స్ట్ చీట్ కోడ్ ఏమో 1820 మన ల్యాండ్ క్రూజర్ అనమాట. బాగుంది. లోగోస్ అయితే పెడతలేరు వీళ్ళు, కాపీరైట్ పడతాయని చెప్పి లోగోస్ పెడతలే. నెక్స్ట్ చీట్ కోడ్ ఏమో వామో యూఎఫ్ఓనా, అదైతే 0606 ఎంత కదా. ఓరి నేను యూఎఫ్ఓ వచ్చిందా? ఈ యూఎఫ్ఓని లాస్ట్కి ట్రై చేద్దాం, మంచిగా ఉంటుంది. అండ్ చీట్ కోడ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇవన్నీ మిస్టర్ బీస్ట్, హల్క్ అందరు చూడాలి. ముందు మనం స్పీడ్ చూద్దాం. మొత్తం ఇట్లా కార్లో ఏమేమి కొత్తగా పెట్టిండేమో, ఏదైనా కొత్తగా లైక్ స్పీడోమీటర్ ఏమైనా పెట్టింటాడు. ఫస్ట్ పర్సెంట్ కదా. ఓ
బాగుంది లోపల. ఏ ఇది లాస్ట్ టైం హ్యాండ్ బ్రేక్ లేకుండా అది. ఈసారి ఇట్లా బాగానే తిప్పుతుంది మనవాడు. ఓకే ఫస్ట్ పర్సన్ కెమెరా తీసేద్దాం. బాగానే పోతుంది ఇది నాకు తెలుసు. స్పీడోమీటర్ లేడు కాబట్టి ఇంక పనికిరాడు. మన ఇంటీరియర్ జూన్కి ఎక్కుతున్నా నేను. ఇంకా మన ల్యాంబోర్గిని చూద్దాం. ఇంటీరియర్ అన్నీ బాగున్నాయి అన్నమాట. అన్ని బైక్స్ మొత్తం కార్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఏదైనా వచ్చిందేమో చూడాలి. ఇంకా ఇదేనా? అక్కడ సైడ్ కూడా ఎక్కడికి రాదు. ఇక్కడికి వచ్చేదాకా అంతే, ఎక్కడికే రాదు. ఏదైనా మిషన్స్ పెడితే బాగుంటుంది. మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? పెట్టలేదు అనుకుంటా. ఇదేదో దానికేమో అట్లా పెట్టాలి, దీనికేమో ఇట్లా పెట్టా. ఇంటీరియర్ రా ఊరి నేను. ఓకేలే ఇంకా బయటికి పా. నెక్స్ట్ మన ఏంది BMW కూడా మళ్ళీ ఇవే రైట్. ఇది నడవడం కొంచెం కష్టంగా ఉంది. వాకింగ్ స్టైల్ మార్చి ఈజీగా నడవడానికి పెడితే బాగుంటుంది. ఇది కూడా ఇట్లనే పెట్టిండ్రా. ముందర GPS రూట్ లాగా పెట్టిండు. నిజమైనదేనా? ఏం కాదనుకుంటా. లే కాదు, ఉట్టిగా చూపిస్తుందో కదిలినా సరే. స్పీడోమీటర్ కూడా పెట్టింది మొత్తం షో ఆఫ్కి. దొరికింది. ఇది ఇది ఇట్లా వచ్చిందిలే. బాగుంది ముందర మొత్తం అవి ఇవి మొత్తం బాగుంది. స్పీడోమీటర్ పెట్టాను కాక షో ఆఫ్కి తెలిసిందే కదా. ఇది చూడలే నేను. ఫార్చునర్ ఉంది కదా, ఫార్చునర్ అదే ఏమో లాస్ట్ చూద్దాం కదా. ఇంకా వీళ్ళు ఇదే కార్స్లో తిరుగుతున్నా, బుగాటి వాటిని పాత కార్స్లో. ఇట్లాంటి కార్స్లో కూడా తిరుగుతుందా? నైస్. ఇంకా చూద్దాం ఏమేమి వచ్చినాయి చీట్ కట్స్. అండ్ గైస్ లాస్ట్కి నేను అన్నీ మర్చిపోయాను అనమాట. ఏదైతే గుర్తుపెట్టుకున్నానో అన్నీ మర్చిపోయాను అనమాట. కాబట్టి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దామన్నమాట. ఇదంతే. ఇది మనం చూద్దాం పదండి. చాలా టెక్స్చర్స్ మొత్తం మన ప్లగ్ఇన్ ఇంకా కొత్త సిటీస్ యాడ్ అయినాయి అంతా చూద్దాం. మన ఏలియన్స్ది మొత్తం చూసేద్దాం. కొన్ని వీడియోస్లో మొత్తం పెట్టేస్తా. అయినా దీనికి ఏమైంది మధ్యలో? దిగాలి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఉట్టిగానే ఇట్లా బయటకు వచ్చేటట్టు పెట్టాను. ఓకే అర్థమైంది. నేను ఏమైందబ్బా అనుకున్నా. అండ్ ఈ పోలీస్ స్టేషన్లో ఏమన్నా మారినాయి అంటే ఏం లేవులే, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మీకు ఒక చూపించాలి, ఒక్క నిమిషం. అండ్ గైస్ ఇది చూస్తే మీరు షాక్ కావచ్చు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మొత్తము ఎలా చేసిందో. ఇక్కడ చూడండి నా ఫోటోలో పెట్టుకున్న మొత్తము. నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్పేస్తా. అండ్ బాయ్ గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ కదా మర్చిపోకండి. అండ్ వినాయక చవితికి ఒక డ్రాయింగ్ రెడీ చేస్తున్నా. మీకు అది రెడీ ఇదేంది ఇది? ఏంది ఇది? ఇట్లా ఎక్కింది టీవీలో. ఏంది నా ఇమేజ్ కనిపిస్తుంది? ఎవట్రా నువ్వు? అమ్మా నా ఇమేజ్ పెట్టింది ఏంటి? ఇంకా ఒక్క నిమిషం ఆగండి. జిమ్ దగ్గర ఏమైనా ఆప్షన్స్ వచ్చినాయేమో. జిమ్ దగ్గర జిమ్ చేయడానికి. ఇదేంది? దీనికి ఏమైంది? ఆడేడుకోపోయింది. ఓకే ఇది మనము ఇట్లా పైకి కిందికి పోయేదా? ఏమన్నా ఆప్షన్స్ వచ్చినాయంటే ఏం కనిపిస్తలేదు అసలు. ఏం లేదబ్బా ఆప్షన్స్. కనీసం ఇది సైక్లింగ్ చేయడానికి రాదు. ట్రెడ్మిల్ ఏం లే. ఇత ఓకే డంబుల్స్ లేపడానికి రాదు, ఏం చేయడానికి రాదు గైస్ అసలు. కొంచెం ఇది ఇంకా చాలా వచ్చాయంట. చూద్దాం. సిటీ ఇంకా మన చంద్రమండలంకి పోయి ఏలియన్స్ని కూడా మొత్తం చూద్దాం. వాళ్ళ పని కూడా ఇదేంది నేను ఇట్లా ఎడుకున్నా. ఓకే గైస్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.